ఆ రోజుల్లో పినబోటు గజేంద్రుడు అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవారు. ఆయనకు ఎన్నో పడవలు ఉండేవి. ఆ పడవల్లో సరుకులు ఎగుమతి చేస్తూ కోట్లు గడించేవారు. కానీ విధి చిన్నచూపు చూసింది. ఒకేసారి సముద్రంలో పెను తుఫాను వచ్చింది. గజేంద్రుడి పడవలన్నీ సముద్రంలో మునిగిపోయాయి. అతని ఆస్తి మొత్తం నీటి పాలయ్యింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో గజేంద్రుడు గోదావరి ఒడ్డున కూర్చుని, ఏ భగవంతుడా, నా పడవలు నాకు క్షేమంగా తిరిగి వస్తే నదిలో ఉండిపోయిన ఆ వెంకటేశ్వర స్వామిని బయటకు తీసి గుడి కట్టిస్తాను అని కన్నీళ్లతో మొక్కున్నాడు. అప్పుడు జరిగింది అసలైన అద్భుతం. సముద్రం అడుగున మునిగిపోయాయని అనుకున్న పడవలు ఏ శక్తి నడిపించిందో తెలియదు, కానీ మరుసటి రోజు ఉదయానికి ఏ చిన్న దెబ్బ తగలకుండా ఒడ్డుకు చేరాయి. ఇది సైన్స్కు కూడా అందని అద్భుతం. గజేంద్రుడు నదిలో నుండి స్వామివారి విగ్రహాన్ని తీయించి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయాన్ని నిర్మించాడు.